ఇవాళ 6వ రోజు ఇక్కడ తిరుపతి చేరుకుంది. ఆవిడ వస్తూ అనేక అంశాలను ప్రస్తావించినారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఎట్లా మోసం చేస్తున్నారు, రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే ఎలాంటి రాజ్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండేది అని అనేక అంశాలను ప్రస్తావించుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలీబాబా అరడజన్ దొంగలు ఒక మహిళను చూడకుండా ఈ శ్రీకాకుళం నుంచి వాటి వరకు కూడా ఆవిడని సోషల్ మీడియాలో గాని అదేవిధంగా మీడియాలో ఎట్ట అపవాదం చేస్తూ అవమానిస్తున్నారో ఒక్కసారి మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఆవిడ ఏమడిగినారు, మన రాష్ట్రానికి రావాల్సిన రైల్వే జోన్ కానివ్వండి, స్పెషల్ ప్యాకేజ్ కానివ్వండి, స్పెషల్ స్టేటస్ కానివ్వండి, పోలవరం ఇట్లాంటి అంశాలను ప్రస్తావిస్తే ఇవాళ ఈ ఆలీబాబా అరడజన్ దొంగలు వ్యక్తిగతంగా ఆవిడ సోషల్ మీడియాలో కూడా ఎలా అవహేళన చేస్తున్నారో మనం ఒకసారి చూస్తున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు ముగ్గురు ఉన్నారు. ఎవరు? ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు ముగ్గురు ఇవాళ నోటికొచ్చినట్టు ఇవాళ మీరు చూసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డితో ఉన్నది రాజశేఖర్ రెడ్డి మనుషులు కారు. రాజశేఖర్ రెడ్డి గారి మనుషులు ఎవరు? రఘువీరారెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు. ఇదే రాజశేఖర్ రెడ్డి గారి మనిషి. రాజశేఖర్ రెడ్డి 2004లో నేను చాలా చిన్నవాడిని. 2004లో ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమన్నాడు, నారాయణ స్వామిని తీసుకురా, డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి అవుతా అన్నాడు. ఇదే రోజా రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజులు రాజశేఖర రెడ్డి గారు అవమానించి ఇవాళ జగనన్న పంచన చేరినారు. ఆనాడు ఇదే నారాయణ స్వామి రామచంద్రారెడ్డి పాటుతో ట్రావెల్ చేస్తున్న పరిస్థితి. ఈ ముగ్గురు రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేకులు ఒక్కొక్కరికి కాంగ్రెస్ పార్టీ 4 సార్లు అవకాశం కల్పించింది. ఒక నారాయణ స్వామికి అయితే ఇంకొకసారి సమితి ప్రెసిడెంట్ కూడా అవకాశం కల్పించింది. ఇవాళ అచ్చోచ్చల ఆంబోతుల్లాగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీదనే ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తే కాంగ్రెస్ కార్యకర్తలుగా రక్తం ఒడిగిపోతుందా లేదా మీరు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళని నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వీళ్ళని ఈ జిల్లాలో నేను శపథం చేస్తున్నా షర్మిలమ్మ సాక్షిగా, నగిరిలో నేను ఓడగొడతా, గంగాధర్ నెల్లూరులో నేను ఓడగొడతా, మిగతా వాళ్ళందరూ కలిసి ఈ ముగ్గురిని ఈ జిల్లా నుంచి తరిమి కొట్టి తిరిగి రాజశేఖర రెడ్డి కారుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మనం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద ఉంది. దీనికి అందరూ కూడా కంకణం కట్టుకుని మనమందరం కూడా రానున్న 20 రోజుల్లో షర్మిలమ్మకు అండగా నిలబడి నిద్రాహారాలు మానేసి ప్రజల్లో మంచి స్పందన ఉంది. మన గ్రామాల్లో వెళ్తే ప్రజలు మన వైపు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ 60 రోజులు మనం గ్రామాల్లో ఉంటే నాకేమాత్రం అనుమానం లేదు, పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా రానున్న 2024 ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారి రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. దీనికి మీరందరూ సిద్ధమా? శనివారం మీద పనిచేయడానికి మీరు సిద్ధమా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.